హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే మనం లాస్ట్ వీడియోస్లో మనం షార్ట్ ఆన్సర్స్ అంటే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ అయితే మనం నేర్చుకున్నాం కదండి. సో 80 ఒక వీడియోలో, 50 ఒక వీడియోలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎస్ఐస్ కూడా పెట్టమని నాకైతే కామెంట్ చేశారు కాబట్టి నేను ఎస్ఐస్ అన్నది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంక లేట్ ఎందుకో స్టార్ట్ చేసేద్దామా? నా నుంచి ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక అంటే మన ఛానల్ వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన కనిపిస్తున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయడం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఎస్ఐస్, ఈ ఎస్ఐస్ ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి ఏ బిట్ అడగొచ్చు, బి బిట్. మ్యాక్సిమం ఏంటంటే మనకి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఫుల్ థియరీ అనుకోండి, మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. అంటే ఒకే క్వశ్చన్ అనమాట, 10 మార్క్స్కి ఒకే క్వశ్చన్ అడిగేస్తాడు. మ్యాక్సిమం అంటే ఓన్లీ థియరీ అనుకోండి మనకి అలా అడుగుతాడు. ఓన్లీ సమ్సే అనుకోండి అంటే ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ అనుకోండి, సేమ్ సింగిల్ క్వశ్చన్ అనేది అడిగేస్తాడు. బట్ ఇలా ఉంటే కనుక అంటే మనకి ఆఫ్ అంటే 50% థియరీ, 50% మనకి ప్రాబ్లమేటిక్ కనుక ఉన్నట్టయితే మనకి ఏబీ బిట్లు మ్యాక్సిమం వస్తాయి అన్నమాట. అన్ని క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాడు. సో కాబట్టి మనకి ఇక్కడ ఎస్ఐలో ఏ బిట్, బి బిట్ 2 బిట్లు వస్తుంటాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఎక్స్ప్లెయిన్ గేజ్ ప్రెజర్ అండ్ అబ్సల్యూట్ ప్రెజర్ అండ్ స్టేట్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. ఇది ఫస్ట్ యూనిట్ అండి. ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మనకి ఇక్కడ గేజ్ ప్రెజర్, అబ్సల్యూట్ ప్రెజర్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అలాగే రిలేషన్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. బి బిట్ ఏంటంటే మానోమీటర్కి సంబంధించి మనకి అబ్సల్యూట్ ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్వశ్చన్ అయితే ఇచ్చాడు అనమాట. సో మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూద్దాం. ప్రెజర్ ఈజ్ మెజర్డ్ విత్ రెఫరెన్స్ టు 2 డేటా. ఏంటంటే లోకల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్, అబ్సల్యూట్ జీరో ప్రెజర్ ఆర్ కంప్లీట్ వాక్యూమ్. సో ఈ రెండిటి నుంచి మనకి ఈ ప్రెజర్ అన్నది మనం మెజర్ చేయడానికి రెఫరెన్స్గా యూజ్ చేసే డేటాలు అనమాట. సో అందులో ఫస్ట్ మనం ప్రెజర్ గేజ్ అడిగాడు కాబట్టి వాట్ ఈజ్ ప్రెజర్ గేజ్ అన్నది చూద్దాం. ఇఫ్ ద ప్రెజర్ ఈజ్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు లోకల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దెన్ ద ప్రెజర్ ఈజ్ కాల్డ్ గేజ్ ప్రెజర్. విత్ రెస్పెక్ట్ టు లోకల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్, మనం ఏదైతే ప్రెజర్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రెజర్ని మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో అంటే లోకల్ అట్మాస్ఫియర్ ప్రెజర్తో గనక మనం మెజర్ చేస్తున్నట్టయితే దాన్ని గేజ్ ప్రెజర్ అంటారు. ద ప్రెజర్ అబౌవ్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ గేజ్ ప్రెజర్ అండ్ ప్రెజర్ బిలో ద అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ గేజ్ ప్రెజర్ ఆర్ వాక్యూమ్ ప్రెజర్. మనం ఏదైతే రెఫరెన్స్గా తీసుకుంటున్నామో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని, ఆ ప్రెజర్ కన్నా మనకి ఎక్కువ వస్తే దాన్ని పాజిటివ్ గేజ్ ప్రెజర్ అంటారు. అదే మనం తీసుకునే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా తక్కువ వస్తే ఏంటండి నెగిటివ్ గేజ్ ప్రెజర్ ఆర్ వాక్యూమ్ ప్రెజర్ అని కూడా అంటారు. ఇది గేజ్ ప్రెజర్ గురించి. నెక్స్ట్ అబ్సల్యూట్ ప్రెజర్. ద ప్రెజర్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు అబ్సల్యూట్ జీరో ప్రెజర్ ఆర్ కంప్లీట్ వాక్యూమ్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ ప్రెజర్. సో అబ్సల్యూట్ అంటే ఇక్కడ ఏంటంటే రెఫరెన్స్ అబ్సల్యూట్ జీరో దగ్గర నుంచే మనం తీసుకుంటాం అనమాట ఈ ప్రెజర్ని మెజర్ చేయడానికి. అలా లేదు అంటే కంప్లీట్ వాక్యూమ్. సో కంప్లీట్ వాక్యూమ్ ఆర్ అబ్సల్యూట్ జీరో దగ్గర అంటే విత్ రెస్పెక్ట్ అబ్సల్యూట్ జీరో ఆర్ కంప్లీట్ వాక్యూమ్ దగ్గర కనుక మనం ప్రెజర్ని మెజర్ చేయాల్సి వస్తే దాన్ని అబ్సల్యూట్ ప్రెజర్ అంటారు. ఓకేనా? అబ్సల్యూట్ ప్రెజర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. If the gauge pressure is known, absolute pressure can be calculated. సో మనకి ఇందులో మళ్ళీ గేజ్ ప్రెజర్లో ఉన్నట్టు మనకి పాజిటివ్ నెగిటివ్ అనే ఉండదండి, ఆల్వేస్ పాజిటివ్గానే ఉంటుంది అబ్సల్యూట్ ప్రెజర్. ఓకే, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. ఓకేనండి, అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పిఏబి ఈక్వల్ టు పిఏటిఎం ప్లస్ పీజీ. అంటే పీ ఫర్ ప్రెజర్, ఏబి ఫర్
absolute equal to P for pressure, ATM అంటే atmospheric pressure plus pressure gauge అంటే gauge pressure. ఓకే, మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఫర్ నెగిటివ్ గేజ్ ప్రెజర్, ఒకవేళ మనకి నెగిటివ్ గేజ్ ప్రెజర్ కూడా అడిగినట్టయితే అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మైనస్ గేజ్ ప్రెజర్ వస్తుంది. ఓకేనండి, ఇదేంటి పాజిటివ్ గేజ్ ప్రెజర్స్కి మనకి అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. అదే నెగిటివ్ గేజ్ ప్రెజర్కి అయితే మనకి అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మైనస్ గేజ్ ప్రెజర్ అన్నది వస్తుంది. ఇది డిఫరెన్సెస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఎక్స్ప్లెయిన్ ద గేజ్ ప్రెజర్ అండ్ అబ్సల్యూట్ ప్రెజర్. ఓకేనా. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. బీబిట్ మానోమీటర్ ఇచ్చాడు కదా, సో క్వశ్చన్ అయితే చూద్దాం. A simple manometer containing mercury, specific gravity 13.6 was used to find the pressure in the pipe containing oil, specific gravity 0.8 as shown in figure. The right climb of manometer was open to atmosphere. Find the absolute pressure of oil in the pipe on Newton per meter square. సో ఇది మనకి ఎలా ఇచ్చాడు, ప్రెజర్కి ఏ బిట్ అన్నది ప్రెజర్ రిలేటెడ్ అడిగాడు కాబట్టి బి బిట్ కూడా ప్రెజర్కి సంబంధించిన మనకి సమ్మే అడిగాడు అనమాట. సో ఇదేంటంటే మానోమీటర్, మనం ఆల్రెడీ ఇది చూసుకునే ఉంటాం కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసేస్తున్నాను. ఇది ఇక్కడ మనకి స్పెసిఫిక్ గ్రావిటీ అన్నది మెర్క్యూరీకి ఇచ్చేసాడు, అలాగే ఏ ఆయిల్ అయితే ఫ్లో అవుతుందో దానికి సంబంధించిన స్పెసిఫిక్ గ్రావిటీ కూడా ఇచ్చేసాడు, డయాగ్రామ్ కూడా ఇచ్చేసాడు అనేసి అన్నాడు. సో డయాగ్రామ్ అయితే చూద్దాం మనం. సో డయాగ్రామ్ అయితే ఇది. ఓకే, ఆయిల్ ఉంది, మెర్క్యూరీ ఉంది, తెలుసు కదా మనకి. మానోమీటర్ ఎలా ఉంటుంది, మనం ఇచ్చే ఫ్లూయిడ్ ప్లస్ మెర్క్యూరీ అన్నది కామన్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి గివెన్ డేటా చూద్దాం. సో గివెన్ డేటాకి వచ్చేసరికి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ S1 ఈక్వల్ టు 0.8, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ S2 ఈక్వల్ టు 13.6. ఓకే, మనకి స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది ఆయిల్ కూడా కావాలి. సో స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది ఆయిల్ అన్నది ఎలా కనుక్కుంటాం, స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ డబ్ల్యూ. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఆయిల్ కావాలి కాబట్టి స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ ఆయిల్ యొక్క వెయిట్ అనమాట. సో మనకి జనరల్గా వెయిట్ ఏమీ ఇవ్వలేనప్పుడు మనకి 9810 కింద మనం తీసుకుంటాం. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది ఆయిల్ అంటే లిక్విడ్ది వస్తుందన్నమాట. సో మనకి W1 ఈక్వల్ టు 9848 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అన్నది వస్తుంది. అలాగే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మెర్క్యూరీ సేమ్ 13.6 ఇంటూ 9810. మనకి W2 అన్నది ఏమొస్తుందండి, 133416 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అన్నది వస్తుంది. ఓకే, ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే మనకి ఇక్కడ ఆయిల్ అన్నది ఉంది. సో ఎట్ పాయింట్ ఏ దగ్గర మనకి ఏమన్నాడు, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అన్నది ఉంటుంది. అలాగే ఎట్ పాయింట్ ఏ డాష్ దగ్గర కూడా మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజరే ఉంటుంది. బి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ప్లస్ వెయిట్ ఆఫ్ ది ఏ లిక్విడ్ అయితే తీసుకుంటున్నామో, సో వెయిట్ ఆఫ్ ది ఆయిల్, అలాగే సో H1 అంటే ఏంటి, హైట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ హైట్ సో సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఎట్ ప్రెజర్ ఎట్ బి దగ్గర మనకి PA ప్లస్ W1 H1 అన్నది ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి PA అనేది తెలీదు కాబట్టి ప్రెజర్ ఎట్ ఏ పాయింట్ తెలియదు కాబట్టి PA ప్లస్ మనకేంటి W1 ఎంత వచ్చిందండి, 7848 వచ్చింది కదా, క్యాలిక్యులేట్ చేస్తే ఇంటూ 0.08. ఓకే, ఇది ఒక అంటే ఎట్ పాయింట్ AB వరకు అయితే మనం చూసాం. కన్సిడర్ ద రైట్ లింబ్. సో రైట్ది మనం కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి B డాష్, డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ B డాష్, సో రైట్ సైడ్కి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ప్రెజర్ ఎట్ B డాష్ దగ్గర W2 H2 అన్నది అవుతుంది. సో W2 అంటే ఏంటి, ఇదేంటి మనకి ఇది మెర్క్యూరీ, ఇక్కడ ఉన్నది ఏంటి ఆయిల్. సో ఆయిల్ది తీసుకున్నాం కాబట్టి అక్కడ ఆయిల్ది వెయిట్ వేసాం. సో ఇక్కడ మనకి మెర్క్యూరీ కాబట్టి మెర్క్యూరీ వెయిట్ W2 అంటే 133,416 ఇంటూ మనకి ఇక్కడ ఎంత హైట్ ఇచ్చాడు 18. సో దీన్ని మీటర్స్లో మార్చుకుంటే 0.18 అన్నది వస్తుంది. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రెజర్ ఎట్ B ఈక్వల్ టు ప్రెజర్ ఎట్ B డాష్.
ఓకేనండి. సో ఇప్పుడు మనం దీన్ని ఈక్వల్ చేయాలి. ఏవైతే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయో ఆ 2 ఈక్వేషన్స్ని పిఏ ఈక్వల్ టు పిఏ ప్లస్ 7848 ఇంటూ 0.08 ఈక్వల్ టు 133,416 ఇంటూ 0.18. సో మనకి ఇక్కడ ఏం కావాలి, పిఏ అన్నది కావాలి. సో పిఏ అన్నది కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న ప్లస్ ఇటువైపు వెళ్తే ఏమవుతుందండి, మైనస్ అవుతుంది. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ 23387 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నది వస్తుంది. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఫార్ములా ఏంటండి, మనకి పిఏబిఎస్ ఈక్వల్ టు పి గేజ్ ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కదా. సో మనకి ఇక్కడ గేజ్ ప్రెషర్ ఎంత వచ్చింది, 23387 అనేది వచ్చింది. సో 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదండి, 1.01325 ఇంటూ 10⁻⁻5. సో దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.25 ఇంటూ 10⁻5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇలా కనుక ఇస్తే కంపల్సరీ మనం డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి, ఇలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. సో మనకి ఇక్కడ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ అంటే ఇక్కడ మనం 2 లిక్విడ్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ కనుక మనకి ఇచ్చిన గివెన్ డేటాలో లిక్విడ్స్కి సంబంధించిన వెయిట్ కనుక ఇవ్వకపోతే 9810 అని అజ్యూమ్ చేసుకోవచ్చు. అలాగే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈక్వల్ టు 1.01325 ఇంటూ 10⁻5 అని చెప్పి మనకి అక్కడ అజంప్షన్స్ అన్నవి ఇవ్వలేదు కాబట్టి అజంప్షన్స్ అని నోట్ చేసి మనం ఈ వాల్యూస్ అన్నవి రాయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ బెర్నౌలీస్ థీరం దానికి సంబంధించిన మనకి ప్రాబ్లం అయితే ఇచ్చాడు. సో ప్రాబ్లం తర్వాత చూద్దాం. ఫస్ట్ బెర్నౌలీస్ థీరం ఏంటి అన్నది చూద్దాం అండి. ఇట్ స్టేట్ దట్ ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ నాన్ విస్కస్ స్టడీ ఫ్లూయిడ్ ఫ్లో ద టోటల్ ఎనర్జీ రిమైన్స్ ద సేమ్ అట్ ఎనీ పాయింట్. Okay, mathematically P by W plus V square by 2G plus Z equal to constant, where P by W equal to pressure energy, V square by 2G equal to kinetic energy, Z equal to potential energy. So pressure energy plus kinetic energy plus potential energy equal to constant. ఇది ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ని మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ అంటారు. మనం ఏదైతే నాన్ విస్కస్ స్టడీ ఫ్లూయిడ్ ఫ్లోని ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఉంటుంది కదా, దానిలో కనుక తీసుకున్నట్టంటే ఆ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ని కనుక తీసుకున్నట్టయితే ఫ్లో ఉన్న ఫ్లూయిడ్ని కనుక తీసుకున్నట్టయితే టోటల్ ఎనర్జీ అన్నది ఎక్కడైనా కూడా ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా టోటల్ ఎనర్జీ ఈక్వల్గా వచ్చినట్టయితే దాన్ని బెర్నౌలీస్ థీరం అంటారనమాట. అంటే బెర్నౌలీస్ థీరంలో మనకి ఆ ఫ్లూయిడ్ ఫ్లో అన్నది ఉంది అని చెప్తూ ఉంటారు. ఓకే, దీనికి ఈక్వేషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏంటంటే P by W plus V square by 2G plus Z equal to constant, pressure energy plus kinetic energy plus potential energy equal to constant. ఈ ఈక్వేషన్ని మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ అని అంటారు. ఇఫ్ ద బెర్నౌలీస్ ఈక్వేషన్ ఈజ్ అప్లైడ్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్ ఫ్లో, ఒకవేళ మనకి 2 పాయింట్స్ దగ్గర మనకి బెర్నౌలీస్ ఈక్వేషన్ని అప్లై చేయాలి అంటే ఇన్ బిట్వీన్ 2 పాయింట్స్, ఓకే, ఐడియల్ ఫ్లూయిడ్ ఫ్లో అంటే కనుక మనం ఈ డయాగ్రామ్ కంపల్సరీగా డ్రా చేయాలి. ఎందుకంటే ఇది ఎస్ఐ కాబట్టి మనం ఈ డయాగ్రామ్ ఓకే ఇదైనా డ్రా చేయొచ్చు, లేకపోతే మీ టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఉందో బెర్నౌలీస్ థీరంకి సంబంధించిన అదైతే ఏది మీకు ఈజీగా అనిపిస్తే అది మీరు ప్రజెంటేషన్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా. సో మనం ఇక్కడ 2 పాయింట్స్ కింద నేను తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది 1 2, ఇక్కడ P1 V1 P2 V2, ఇది Z1 Z2. ఓకేనండి. సో దీని నుంచి మనం ఎలా అప్లై చేస్తాం ఇన్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే మనకి P1 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి P1 by W plus P1 square by 2G plus Z1 equal to P2 by W plus V2 square by 2G plus Z2. For real fluid అంటే for the real fluid flow friction exits, ఫ్రిక్షన్ కనుక మనకి ఎగ్జిట్ అవుతున్నట్టు ఉంటే కనుక P1 by W plus V1 square by 2G plus Z1 equal to P2 by W plus V2 square by 2G plus Z2 plus HL. ఓకే, లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు బిట్వీన్ 1 and 2. ఓకేనండి, హెచ్ఎల్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ ఆర్ బెర్నౌలీస్ థీరం. నెక్స్ట్ దీనికి సంబంధించిన మనం క్వశ్చన్ అయితే చూద్దాం. వాటర్ ఫ్లో త్రూ వెర్టికల్
contraction from a pipe of diameter d to another diameter d by 2. The velocity of flow at the inlet to contraction is 2 meter per second and pressure 200 kilonewton per meter square. The height of contraction is 2 meters. Find the pressure at the exit of the contraction. ఓకేనండి. సో ఇలా మనకి అడిగాడు అనమాట. సో మనకి గివెన్ డేటా చూద్దాం. గివెన్ డేటాలో ఏంటంటే d1 ఈక్వల్ టు d, మనకి ఇక్కడ ఎటువంటి డయామీటర్ అనేది ఇవ్వలేదు. సో జస్ట్ స్మాల్ d అనుకోమన్నాడు. ఓకే, మనం కూడా అదే రిప్రజెంటేషన్ చేసుకుందాం. d1 ఈక్వల్ టు d, d2 ఈక్వల్ టు d2. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ కింద మనకి ఇచ్చాడు అనమాట. ఓకే, pipe 1 pipe 2 from a pipe diameter d another diameter d by 2. సో ఇది d అనుకుంటే ఇది d by 2 అవుతుంది. ఓకే, సో మనకి ఇచ్చిన దాన్ని బట్టి d1 ఏమవుతుంది, d అయ్యింది, d2 ఏమవుతుంది, d by 2 అన్నది అవుతుంది. సో వెలాసిటీ అన్నది v1 2 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అలాగే ప్రెజర్ అన్నది ఎంత ఇచ్చాడండి, 200 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నది ఇచ్చాడు. టేకింగ్ ఎంట్రన్స్ దగ్గర కనుక తీసుకున్నట్టయితే మనకి అక్కడ ఎటువంటి హైట్ అనేది ఉండదు కాబట్టి మనం 0 కింద కన్సిడర్ చేసుకుంటాం. అంటే z1 ఈక్వల్ టు 0. z2కి వెళ్ళేసరికి అంటే సెకండ్ కాంట్రాక్షన్కి వెళ్ళేసరికి అంటే సెకండ్ పైప్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి అక్కడ ఎంత హైట్ అని ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది కాంట్రాక్షన్ ఎంత ఇచ్చాడు, 2 మీటర్స్ అని ఇచ్చాడు. కాబట్టి మనం z2ని 2 మీటర్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ v1 తెలుసు, p1 తెలుసు, కానీ v2 అనేది తెలియదు, అలాగే p2 అనేది తెలీదు. సో ఆ v1 p1 తెలిస్తే p2 v2 తెలిస్తేనే కానీ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేం. కాబట్టి మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తాం, v2ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటి, a1 v1 ఈక్వల్ టు a2 v2. ఎందుకంటే మనకి ఇక్కడ డయామీటర్ 1 ఇచ్చాడు, డయామీటర్ 2 ఇచ్చాడు కాబట్టి ఏరియా 1 అన్నది తెలుస్తుంది, ఏరియా 2 అన్నది కూడా మనకి తెలుస్తుంది. సో దాని నుంచి మనకి v2 అన్నది వస్తుంది. సో a1 అంటే ఏరియా π/4 d² ఇంటూ v1 ఎంత ఇచ్చాడండి, 2 ఇచ్చాడు, ఈక్వల్ టు π/4 d/2 స్క్వేర్ ఇంటూ v2. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి v2 ఈక్వల్ టు 8 మీటర్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు మనకి v2 అన్నది తెలుసు, v1 v2 అన్నది తెలుసు కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రెజర్ అన్నది తెలియాలి. సో దేని దగ్గర ప్రెజర్ తెలియాలి, p2. ఓకే, సెకండ్ కాంట్రాక్షన్ దగ్గర మనకి ప్రెజర్ అన్నది తెలియాలి. సో అకార్డింగ్ టు ఆర్ అప్లయింగ్ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ బిట్వీన్ 1 and 2. సో మనకి ఏమొస్తుంది, ఫార్ములా ఏంటి, p1/w ప్లస్ v1 స్క్వేర్ బై 2g ప్లస్ z1 ఈక్వల్ టు p2/w ప్లస్ v2 స్క్వేర్ బై 2g ప్లస్ z2. ఇక్కడ మనకి ఎటువంటి హీట్ లాసెస్ కానీ లేకపోతే లాస్ ఆఫ్ హెడ్స్ అని కానీ మనకి ఏమీ డేటా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి హెచ్ఎల్ అనేది యాడ్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ మనకి ప్రెజర్ p1 ఎంత వచ్చింది, 200, w అంటే 9.81 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ g అంటే 9.81 ప్లస్ z1 అంటే 0 కదండి, స్టార్టింగ్ ఇనీషియల్ పాయింట్ 0 కదండి, 0. అలాగే మనకి p2 అన్నది తెలియదు కాబట్టి p2/9.81 ప్లస్ 8 స్క్వేర్ బై 2 ఇంటూ 9.81 ప్లస్ 2. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి p2 అన్నది వస్తుంది. p2 ఎంత వచ్చిందండి, ఇక్కడ 150.38 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నది వచ్చింది. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పెట్రోలియం ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.9 and viscosity 13 centipoise and flows through a horizontal 5 centimeters pipe. A pitot tube is inserted at the center of pipe and its leads are filled with same oil and attached to the U-tube containing mercury. The reading on the manometer is 10 centimeters. Calculate the velocity of oil in meter per second and volumetric flow in meter cube per second. The coefficient of pitot tube is 0.98. So next B bit వచ్చేసి derive the expression for the normal force due to impact of jet on the fixed vertical plate. సో మనకి
ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్, ఈ జెట్స్ ఏవైతే ఉన్నాయో జెట్స్లో మొత్తం మనకి ఉన్న పాయింట్స్ ఏంటంటే ఫిక్స్డ్ ప్లేట్, మూవింగ్ ప్లేట్, కర్వ్డ్ ప్లేట్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా మీకు తెలియాలి. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒక డెరివేషన్ ఒక ప్రాబ్లం లేకుండా మాత్రం పేపర్ అయితే ఉండదు. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం అయితే చేద్దాం. ప్రాబ్లం ఇచ్చాడు అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తామండి, గివెన్ డేటా అన్నది కంపల్సరీగా రాయాలి. ఆ గివెన్ డేటాలో వాడు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్నది కూడా మనం గివెన్ డేటాలోనే రాయాలి. సో వాడు గివెన్ డేటాలో అవి ఫైండ్ అవుట్ చేయమంటేనే కదా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాబట్టి కంపల్సరీగా గివెన్ డేటా అన్నది కంపల్సరీగా విత్ యూనిట్స్తో మనకి రాయాలి. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఎస్ ఆయిల్ది కాబట్టి ఓ అని పెట్టుకున్నాం. 0.9 విస్కోసిటీ మ్యూ ఈక్వల్ టు 13 cp. డయామీటర్ ఆఫ్ ది పైప్ డి 5 cm. ఇక్కడ మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకున్నాం. మానోమెట్రిక్ రీడింగ్ ఎక్స్ ఈక్వల్ టు 10 cm, 0.1 మీటర్ ఆఫ్ మెర్క్యూరీ. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీటర్ సి ఈక్వల్ టు 0.98 అనేది ఇచ్చాడు. సో డిఫ్లెక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ గేజ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ హెచ్ ఈక్వల్ టు ఎక్స్ SM/SO - 1. ఈ ఫార్ములాలో వేస్తే మనకి ఎక్స్ అనేది 0.1, 13.6/0.9 - 1. ఎందుకంటే ఇక్కడ 13.6 ఎందుకు వచ్చిందండి, మనకి ఇక్కడ మెర్క్యూరీ అన్నది యాడ్ అవుతుంది కాబట్టి. సో మనకి మెర్క్యూరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనమాట 13.6/0.8 క్యాలిక్యులేట్ చేస్తే 1.4 మీటర్ ఆఫ్ ఆయిల్. వెలాసిటీ ఆఫ్ ఆయిల్ V ఈక్వల్ టు C ఇంటూ √2GH. C అంటే మనకి 0.98 అండ్ √2 G అంటే 9.81. మనకి హెచ్ ఎంత ఇచ్చాడండి 1.4. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.4 వచ్చింది. సో దాన్ని బట్టి వెలాసిటీ 5.156 మీటర్/సెకండ్. ఓకే, నెక్స్ట్ డిశ్చార్జ్కి ఫార్ములా ఏంటంటే Q ఈక్వల్ టు AV. సో ఏరియా అంటే π/4 d². D అంటే అంత వచ్చిందండి మనకి 5 cm ఇచ్చాడు కాబట్టి 0.05 హోల్ స్క్వేర్ ఇంటూ 5.156. ఓకే, దాని నుంచి మనకి డిశ్చార్జ్ అనేది 0.010 m³/సెకండ్ అనేది వస్తుంది. సో ఇది కొంచెం లెందీ వీడియో అండి, లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ ఒక్కొక్క పేపర్ని నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ బీబిట్ ఏమడిగాడు, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఆన్ ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్. సో ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్ అంటే మనకి తెలుసు, పైపు నాజిల్ మనకి ఒక ఫిక్స్డ్ ప్లేట్ మీద మనకి ఇన్జెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో కన్సిడర్ ద జెట్ ఆఫ్ వాటర్ కమింగ్ అవుట్ ద నాజిల్ స్ట్రైక్స్ ద ఫిక్స్డ్ వెర్టికల్ ప్లేట్ as shown in figure. డయాగ్రామ్ కంపల్సరీగా రాయాలి. ఎక్కడో కార్నర్లో వేద్దాము, సైడ్లో వేద్దామని కాదు, సెంటర్లోనే వేయాలండి. కంపల్సరీగా సెంటర్లోనే వేయాలి. మనకి బుక్లెట్ సెంటర్లోనే నీట్గా ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ లెట్ V ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ జెట్, D ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది జెట్ అండ్ ఏరియా ఆఫ్ ది జెట్ π/4 d². అండ్ M ఈజ్ ద మాస్ ఫ్లో రేట్, W/G AV. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఎట్ ఎక్స్ డైరెక్షన్. సో ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్. సో ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు మనకి. సో ఎక్స్ డైరెక్షన్లో V1 ఈక్వల్ టు V. అదే మనకి ఫైనల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్ V2 ఈక్వల్ టు 0. ఓకే, ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద జెట్ మూవ్స్ ఇన్ వై డైరెక్షన్ ఓన్లీ. నెక్స్ట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది జెట్ F ఈక్వల్ టు M ఇంటూ V1 - V2. సో మనకి M అంటే ఏంటి, W/G AV. సో V1 అంటే మనకి V2 అంటే మనకి ఏంటంటే 0. సో F ఈక్వల్ టు W/G AV². నెక్స్ట్ క్వశ్చన్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్ ట్రాన్స్మిటెడ్ అండ్ ఎఫిషియన్సీ త్రూ ఏ పైప్. సో మనకి పవర్ ట్రాన్స్మిషన్ అంటే మనకి ఇలా ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది కదా. సో ఈ డయాగ్రామ్కి సంబంధించిన మనకి డెరివేషన్ ఏదైతే ఉందో, చిన్న డెరివేషన్ ఉంటుంది కదా, అది మనం ఇప్పుడు రాయాలన్నమాట. ద వాటర్ అవైలబుల్ అట్ ఎవాల్యుయేటెడ్ ప్లేసెస్ మేడ్ to flow through pipes to generate power in hydraulics turbine. Therefore, pipes are used not only convey the fluid but also to transmit power. ఓకేనండి. సో మనకి ఈ డయాగ్రామ్ అయితే ఇస్తారు. సో కన్సిడర్ ఏ రిజర్వాయర్ ఎట్ హై లెవెల్. ఓకే, ఒక రిజర్వాయర్ని కనుక కన్సిడర్ చేసుకుంటే మనకి ఈ పైప్ ద్వారా మనకి ఇప్పుడు ఫ్లో అన్నది ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి అనేది వెళ్తుంది. సో ఇందులో మనకి
H, total head available at the inlet of the pipe. Length is the length of the pipe. Small d is the diameter of pipe. V is the mean velocity of water in the pipe, and F is the friction factor. A is the cross-sectional area. HF is the loss of head in pipe due to friction. H net head or power head, that is equal to capital H minus HF. సో ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ పర్ సెకండ్, ఎంత వెయిట్ అంటే ఎంత వాటర్ అన్నది మనకి ఫ్లో అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అండి అంటే స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఫ్లో రేట్ ఆర్ డిశ్చార్జ్. సో W ఇంటూ Q. సో Q అంటే ఏంటండి మనకి AV. సో వెయిట్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ ఈక్వల్ టు స్మాల్ w ఇంటూ AV. ఓకే, పవర్ ట్రాన్స్మిటెడ్. సో పవర్ ట్రాన్స్మిటెడ్కి ఏంటి వెయిట్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్ ఇంటూ నెట్ హెడ్ ఆఫ్ వాటర్ WQ. ఓకే, H నెట్ P ఈక్వల్ టు WQ. H నెట్ అంటే స్మాల్ h మైనస్ HF. సో మనకి ఇక్కడ ఎఫిషియన్సీ కూడా అడిగాడు కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఎఫిషియన్సీ ఈక్వల్ టు పవర్ అవైలబుల్ అట్ అవుట్లెట్ బై ఇన్లెట్ పవర్. సో పవర్ ఎంత వచ్చింది మనకి WQ క్యాపిటల్ H మైనస్ HF కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్లెట్ పవర్ ఎంత అవుతుంది WQ H అనేది అవుతుంది. సో WQ క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఎఫిషియన్సీ ఈక్వల్ టు క్యాపిటల్ H మైనస్ స్మాల్ HF బై క్యాపిటల్ H అనేది వస్తుంది అనమాట. సో మనకి ఒకవేళ మనకి ఏ బిట్ కనుక అంటే బిట్ వైజ్ అడిగితే కనుక ఇది సరిపోతుంది, డయాగ్రామ్ వేస్తారు. మరి ఇంత చిన్న 3 లైన్స్ కాకుండా ఒక పాయింట్ వైజ్ ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్ రాసి మనకి ఈ డెరివేషన్ ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఈజ్ టు బి సప్లైడ్ ఫ్రమ్ ఏ రిజర్వాయర్ టు ఏ టర్బైన్. ద టర్బైన్ ఈజ్ సిచ్యుయేటెడ్ 150 మీటర్ బిలో ద రిజర్వాయర్ లెవెల్. The length of the penstock is 1200 meters and determine the smallest diameter of penstock to produce 500 kilowatts of power with turbine of efficiency 90. Take F equal to 0.025. ఓకే, దీనికి రిలేటెడే మనకి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ గివెన్ డేటా అనేది రాసుకుంటాం. H ఈక్వల్ టు 150 మీటర్స్, అలాగే లెంత్ ఈక్వల్ టు 1200 మీటర్స్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడే మనకి టర్బైన్ ఎంత పవర్ డెవలప్ చేస్తుంది అంటే 500 కిలోవాట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్ కూడా మనకి 90% అని ఇచ్చేసాడు. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఎనర్జీ అవుట్పుట్ బై ఎనర్జీ ఇన్పుట్. సో ఎనర్జీ ఇన్పుట్ అన్నది మనకి కావాలి. సో ఎనర్జీ ఇన్పుట్ కావాలి అంటే మనకి 500 ఎంతైతే పవర్ సప్లై చేస్తుందో పవర్ డివైడెడ్ బై మనకు వచ్చిన ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్ పర్సంటేజ్ అంటే 0.90. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 555.6 కిలోవాట్స్ అనమాట ఎనర్జీ ఇన్పుట్ అన్నది. సో ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనకి HF ఈక్వల్ టు H/3. మనకి ఇది ఆల్రెడీ తెలుసు. సో ఈ ఫార్ములా తెలుసు కదా మనకి. సో H/3 అనేది, సో మనకి ఆల్రెడీ H అనేది ఇచ్చేసాడు 150 అని. సో 150/3 ఈక్వల్ టు 50 మీటర్స్. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిటెడ్ బై ది టర్బైన్ P ఈక్వల్ టు మనకి ఆల్రెడీ ఫార్ములా ఏంటంటే WQ ఇంటూ క్యాపిటల్ H మైనస్ స్మాల్ HF. సో మనకి P అంటే ఎంత వచ్చింది 555.6 ఈక్వల్ టు W అండ్ 9.81 Q. నెక్స్ట్ H అంటే 150 మైనస్ HF ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా 50. సో Q అనేది ఎంత వచ్చిందండి మనకి 0.566 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో లాస్ ఆఫ్ హెడ్ ఈజ్ ఆల్సో గివెన్. HF ఈక్వల్ టు మనకి HFకి ఫార్ములా ఏంటి FL Q² 3D పవర్ 5. ఓకే, 3D పవర్ 5. సో D పవర్ మనకి డయామీటర్ అనేది కావాలి కాబట్టి D పవర్ 5 ఈక్వల్ టు FL Q² 3 ఇంటూ HF. సో క్యాలిక్యులేట్ చేస్తే 0.064. సో D అన్నది ఎలా అవుతుంది, ఇక్కడ పవర్లో ఉంది కాబట్టి ఇటువైపుకి వెళ్తే 1/5 అన్నది అవుతుంది. సో మనకి D ఈక్వల్ టు 0.577. సో అది ఎలా అవుతుంది అంటే చూద్దాం క్యాలిక్యులేటర్లో. మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్ 0.064 కదా వచ్చింది. బ్రాకెట్ క్లోజ్, సారీ బ్రాకెట్ ఓపెన్. 0.064 పవర్ 1/5, that is equal to 0.577 meters. ఓకేనండి. సో ఇలా మనకి క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి ఈ మోడల్ లేకుండా పేపర్ అయితే
ఉండదు. జెట్ గురించి కానివ్వండి, లేకపోతే అది టర్బైన్ అయినా కానివ్వండి, కానీ వెలాసిటీ డయాగ్రామ్స్ డ్రా చేయకుండా, అంటే వెలాసిటీ డయాగ్రామ్కి సంబంధించిన ప్రాబ్లం లేకుండా మనకి హైడ్రాలిక్స్ పేపర్ అయితే ఉండదు. సో ఇందులో మనం చూద్దాం. జెట్ ఆఫ్ వాటర్ హ్యావింగ్ వెలాసిటీ ఆఫ్ 50 meter per second strikes without shock a series of vanes moving at 15 meter per second. The jet is inclined at 20 degrees to direction of motion vanes. If the relative velocity at exit is 0.9 times that entrance and the velocity at exit is normal to the direction of the motion and radial discharge, find the vane angle at entrance and exit. సో మనకి ఇక్కడ యాంగిల్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి వెలాసిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, అంటే ఇన్లెట్ యాంగిల్స్ ఏంటి, అవుట్లెట్ యాంగిల్స్ ఏంటి, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి గివెన్ డేటా అన్నది చూద్దాం. వెలాసిటీ ఆఫ్ జెట్ అట్ ఎంట్రన్స్ v1 50 meter per second అనేది ఇచ్చాడు. వెలాసిటీ అట్ వెయిన్ u = 15 meter per second. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ జెట్ ఆల్ఫా = 20 ఇచ్చాడు. అలాగే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ k = VR2/VR1. ఓకేనండి, VR2/VR1 0.9. ఫ్రమ్ ఇన్లెట్ ట్రయాంగిల్ cos ఆల్ఫా = VW/V1. సో కాస్ ఆల్ఫా అంటే మనకి ఆల్ఫా అంటే ఎంత ఇచ్చాడు, 20 degrees అన్నది ఇచ్చాడు. సో 20 degrees ఇచ్చాడు కాబట్టి మనకి ఏం కావాలి, VW1 అన్నది కావాలి. VW1 కావాలంటే ఏమవుతుంది, V1 × కాస్ ఆల్ఫా అన్నది అవుతుంది. అంటే కాస్ ఆల్ఫా అంటే cos 20. సో దాని వాల్యూ వేస్తే మనకి V1 ఆల్రెడీ 50, cos 20 వాల్యూ వేసి మనకి మల్టిప్లై చేస్తే మనకి 46.98 meter per second అన్నది వస్తుంది. అలాగే సైన్ ఆల్ఫా కూడా మనకి కావాలి. సైన్ ఆల్ఫాకి ఏంటంటే VF1/V1 ఫార్ములా. ఓకే, ఆల్రెడీ ఆల్ఫా అంటే మనకి 20. సో ఇది ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, VF1 అన్నది కావాలి. సో VF1 = V1 × sin 20 క్యాలిక్యులేట్ చేస్తే 17.10 meter per second అనేది వస్తుంది. సో tan θ = VF1/VW1 - U1 ఫార్ములా. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.53 అన్నది వస్తుంది. మనకి ఇక్కడ tan θ = 0.53 అన్నది వచ్చింది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఓన్లీ తీటానే కావాలి. సో తీటా కావాలంటే ఏమవుతుందండి, tan ఇన్వర్స్ ఆఫ్ 0.53. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. చాలామందికి క్యాలిక్యులేట్ చేయడం తెలియదు కాబట్టి tan ఇన్వర్స్, ఓకే, షిఫ్ట్ tan, ఓకే, tan ఇన్వర్స్ 0.53 = 27.92. ఓకే, 27.92 degrees అన్నమాట. సో ఇలా మనకి ఇన్లెట్ యాంగిల్, ఓకే, ఇన్లెట్ వెయిన్ యాంగిల్ θ = 27.92 degrees అన్నది వచ్చింది. సో నేను ఒక వీడియోలో చెప్తానండి అసలు వీరి డెరివేషన్ అన్నది, అంటే వెలాసిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది కమింగ్ వీడియోస్లో అయితే వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకేనా. అగైన్ మళ్ళీ మనకి ఫ్రమ్ ఇన్లెట్ ట్రయాంగిల్. సో ఇన్లెట్ ట్రయాంగిల్ ఇక్కడ ఏంటుంది, సో ఇన్లెట్ ట్రయాంగిల్ నుంచి మనకి sin θ = VF1/VR1. ఓకే, VF1/VR1. సో మనకి VR1 కావాలి కాబట్టి VF1/sin θ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 36.52 meter per second అనేది వస్తుంది. సో ఆల్రెడీ మనకి K అంటే ఏమని తెలుసు, VR2/VR1 అనేది తెలుసు. సో K వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.9 అనేది వచ్చాడు. సో VR2/VR1, VR2 కావాలి, ఆల్రెడీ VR1 అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో VR2 = 0.9 × 36.52, దట్ ఈజ్ ఈక్వల్ టు 32.868 meter per second. అలాగే U1 = U2, మనకి వెలాసిటీ ఆఫ్ ది వెయిన్ U1 = U2 15 meter per second ఇచ్చాడు. ఫ్రమ్ అవుట్లెట్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు 5 కావాలి. ఆల్రెడీ మనం తీటా అన్నది ఫైండ్ అవుట్ చేస్తాము. ఒక ఆల్ఫా అన్నది ఇచ్చేసాడు, మనకి ఆల్ఫా ఇచ్చాడు కాబట్టి మనం తీటా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి 5 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రమ్ అవుట్లెట్ ట్రయాంగిల్ cos ∅ = U2/VR1. ఓకేనండి, U2/VR1 దట్ ఈజ్ ఈక్వల్ టు 15/32.868, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.546. సో మనకి 5 అన్నది కావాలి కాబట్టి cos ఇన్వర్స్ ఆఫ్ 0.456, దట్ ఈజ్ ఈక్వల్ టు 62.87 degrees. ద అవుట్లెట్ వెయిన్ యాంగిల్ ఆల్ఫా =
సారీ ఫై ఈక్వల్ టు 62.87 degrees. సో మనకి ఏం అడిగాడు, 2 యాంగిల్స్ అన్నది అడిగాడు, వెయిన్, ఎగ్జిట్, ఎంట్రన్స్. ఓకే, 2 అడిగాడు కాబట్టి వాటి యొక్క యాంగిల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇదే మోడల్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదు మీరు ఇంకో మోడల్లో కనుక అంటే వేరేలా కనుక మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే అలా అయినా మీరు చేయొచ్చు. ఒకవేళ ఇలా మనకి ఒక యాంగిల్ ఇలా వెలాసిటీ ఇవన్నీ ఇచ్చేసి కే అనికి ఇచ్చేసి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ కనుక ఇచ్చేసి మనకి ఇలా 2 యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ఎ నీట్ స్కెచ్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఎలిమెంట్ బ్రీఫ్లీ. సో ఒక్క క్వశ్చన్ అడిగేసాడు అనమాట ఇందులోనే, జస్ట్ 10 మార్క్స్కి. సో మీరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ తెలుసు కదండి. సో దానికి ఈ డయాగ్రామ్ డ్రా చేస్తారు. తర్వాత డ్యామ్, సర్జ్ ట్యాంక్, వాల్ హౌస్, పెన్ స్టాక్, ఇన్లెట్ వాల్, పవర్ హౌస్, జనరేటర్, టర్బైన్, ఇవన్నీ వీటి గురించి రాస్తారనమాట. పవర్ హౌస్ అంటే ఏంటి, పెన్ స్టాక్ అంటే ఏంటి, టైల్ రేస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి. నేను మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే చాలా లెంత్ వీడియో అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇందులో మళ్ళీ ఏ బిట్ బి బిట్ ఇచ్చాడు టర్బైన్కి సంబంధించి. ఏ టర్బైన్ డెవలప్స్ 600 kilowatts పవర్ దట్ నెట్ హెడ్ అవైలబుల్ ఈజ్ 40 meters. ఇఫ్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద టర్బైన్ ఈజ్ 0.8, వాట్ ద డిశ్చార్జ్ త్రూ ద టర్బైన్. అండ్ బీ బిట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ స్కెచ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఏ సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్. సో పంప్ అన్నది కూడా ఇందులోనే అడిగాడు అనమాట. సో ఫస్ట్ మనం ప్రాబ్లం చూద్దాం. సో పవర్ అన్నది ఎంత ఇచ్చాడండి, 600 kilowatts. మనకి హెడ్ ఎంత ఇచ్చాడు, నెట్ హెడ్ H ఈక్వల్ టు 40. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇచ్చేసాడు, మీరు ఫుల్గా రాయాలి. ఓకే, ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడండి, 0.8. ఓవరాల్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు షాఫ్ట్ పవర్ బై వాటర్ పవర్. సో ఎఫిషియన్సీ అనేది ఇచ్చాడు కాబట్టి మనకి ఆల్రెడీ షాఫ్ట్ పవర్ అనేది ఇచ్చాడు కాబట్టి మనకి వాటర్ పవర్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది, 750 kilowatts అనేది వస్తుంది. సో వాటర్ పవర్ ఈక్వల్ టు WQH. ఓకేనండి, WQH. సో దాని నుంచి మనకి Q అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకంటే W అనేది 9.81, H అనేది మనకి 40 ఇచ్చాడు ఆల్రెడీ. మనకి ఇక్కడ వాటర్ పవర్ అనేది 750 kilowatts అనేది వచ్చింది. సో దాని నుంచి డిశ్చార్జ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో డిశ్చార్జ్ ఎంత వస్తుంది, 1.91 m³/s అనేది వస్తుంది. సో అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మనకి డిశ్చార్జ్ త్రూ ద టర్బైన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ ఏ సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్. సో సింగిల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్, ముందు అసలు రెసిప్రోకేటింగ్ పంప్ అంటే ఏంటి రాయండి. దాని తర్వాత మనకి ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిలిండర్, పిస్టన్ రాడ్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ మెకానిజం, సక్షన్ పైప్, డెలివరీ పైప్, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి గురించి రాసిన తర్వాత అప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ రాయండి. అందరూ చేసే పని ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా కాకుండా వాట్ ఈస్ ద సిలిండర్, ఓకే, మెయిన్ పార్ట్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక పారాగ్రాఫ్, ఒక 3 లైన్స్లో. ఓకే, వాట్ ఈస్ ద పిస్టన్ రాడ్ ఏంటి అంటే మనకి ఇక్కడ తెలుస్తుంది కదా. పిస్టన్ అనేది సిలిండర్ లోపల ఉంటుంది. కనెక్టింగ్ రాడ్ అంటే ఏంటండి, కనెక్ట్ చేస్తుంది క్రాంక్ని, పిస్టన్ రాడ్ని కనెక్ట్ చేసేది కనెక్టింగ్ రాడ్. సో ఇలాంటి కనెక్షన్స్ కూడా మనకి ఎక్కడ రాస్తాము, మెయిన్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రాసిన తర్వాత అప్పుడు మనం వర్కింగ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి రాయాలి. ఓకేనా. సో మీది ఇది థియరీయే కాబట్టి నేను ఇంకా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఈ మోడల్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డబుల్ యాక్టింగ్ రెసిప్రోకేటింగ్ పంప్ డెలివర్స్ ఆయిల్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.82 త్రూ ఏ హైట్ ఆఫ్ 8 meters. From the pump, the section height is 5 meters and the piston speed is 4 meters/second. The diameter of cylinder is 10 centimeters. Taking the efficiency of the pump is 60%. Find the power of the machine driving the pump. Okay. So specific gravity S equal to 0.82. So specific weight 0.82 into 9.81. So 8.044 kilonewton per meter cube. So next, delivery
హైట్ ఎంత ఇచ్చాడండి మనకు ఆల్రెడీ 8 మీటర్స్ అని ఇచ్చాడు. సెక్షన్ హైట్ అన్నది మనకి హెచ్ఎస్ ఈక్వల్ టు 5 మీటర్స్. సో పిస్టన్ స్పీడ్ 2ln/60 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్ పర్ సెకండ్. డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ 10 సెంటీమీటర్స్. సో సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి మీటర్. దాని నుంచి మనకి ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఎంత వస్తుందండి మనకి 7.85 ఇంటూ 10 to the power of -3 మీటర్ స్క్వేర్. సో ఎఫిషియన్సీ అనేది 60% ఇచ్చాడు కాబట్టి 0.6. థియరిటికల్ డిశ్చార్జ్ ఫర్ డబుల్ యాక్టింగ్ పంప్ Q ఈక్వల్ టు ALN/60. సో దాని నుంచి మనం Q అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. Q ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పవర్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. Q ఎంత వచ్చింది 0.0628 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద పంప్ అంటే మనకి P ఈక్వల్ టు WQ ఇంటూ HS ప్లస్ HD బై ఎఫిషియన్సీ. సో W ఎంత వచ్చింది మనకి 8.044 ఇంటూ 0.0628 ఇంటూ 5 ప్లస్ 8 డివైడెడ్ బై 0.6 దట్ ఈజ్ ఈక్వల్ టు 10.94 కిలోవాట్స్. సో ఇదొక మోడల్ అన్నమాట. ఇదొక పేపర్ మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవే మోడల్స్ అనేవి రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నా దగ్గర ఉన్న మెటీరియల్ని అయితే నేను షేర్ చేస్తున్నాను. సో కాబట్టి లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.